పిలిచి పిల్లనిస్తామంటే ఎహపో నాకెందుకు అన్నాడంట ఆయనకడికి ఎవడో ఒకడు. అట్లనే ఉంది ఇప్పుడు తెలంగాణ యువత పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజీవ్ యువ వికాసం అనే ఒక స్కీమ్ ని తీసుకొచ్చింది. దీని ఉద్దేశం ఏంటంటే ఉపాధి లేని యువతకి ఉపాధి కల్పించడం. అంటే ఒక 4 కేటగిరీల్లో యువతకి లోన్లు ఇప్పించి ఆ లోన్లలో కొంత లోన్లు పూర్తిగా గవర్నమెంటే కట్టడం, కొంత లోన్లు సబ్సిడీ ఇవ్వడం, ఇట్లాంటి ఏర్పాటు చేసింది. ఫస్ట్ కేటగిరీలో 50,000 వరకు రుణం ఇస్తాం, దీన్ని పూర్తిగా గవర్నమెంటే రీపే చేస్తుంది. కేటగిరీ 2లో 50,000 నుంచి ₹1,00,000 వరకు లోను. దీంట్లో ఏంటంటే 90% గవర్నమెంట్ పే చేస్తుంది. కేటగిరీ 3 ఇందులో ఏంటంటే 1,00,000 నుంచి 2,00,000 వరకు రుణం. దీంట్లో 80% గవర్నమెంట్ పే చేస్తుంది. కేటగిరీ 4 ఇందులో 2,00,000 నుంచి 4,00,000 వరకు గవర్నమెంట్ లోన్ ఇప్పిస్తుంది. ఇందులో 70% గవర్నమెంట్ రీపే చేస్తుంది. ఇట్లా మొత్తం 4 కేటగిరీల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లోన్లు ఇద్దాం అని చెప్పేసి నిర్ణయించి మొదలైతే ఫస్ట్ 2 కేటగిరీల నుంచి అప్లికేషన్లు తీసుకుందామని చెప్పి అప్లికేషన్లకి టైం ఇచ్చింది. అయితే మొత్తం ఈ 2 కేటగిరీలలో కలిపి 2,80,000 మందికి లోన్లు ఇద్దామని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. కానీ అప్లికేషన్లు చేసుకున్నది ఎంతమందో తెలుసా? ఓన్లీ 1,32,000 మంది. మొత్తానికి ఫ్రీగా లోన్లు ఇస్తామంటే ఎందుకు యువత స్పందించడం లేదనేది మాత్రం మిస్టరీగా మారింది.